సిద్దిపేట 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 కాంగ్రెస్ అభిమానులకు మెదక్ టైగర్, ఇది అందరూ చెప్పుకునే టైగర్ కాదు, నిజమైన టైగర్, జనం మధ్య నుండే టైగర్, జనం కోసం బతికే టైగర్. అప్పుడెప్పుడు శ్రీరాముడు తండ్రి కోసం అడుగుపోవడం చూసినా, కానీ ఇప్పుడు మైనంపల్లి అన్న కొడుకు కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి మెదక్ జిల్లాలో నేనున్నా కొడుకుల రంగేలు తొడగొట్టిన సింహం మైనంపల్లి హనుమంతరావు. నేను చాలా మంది హీరోలతో సినిమా తీసా, ఆ హీరోకి ఏమాత్రం తగ్గడ రియల్ హీరో మైనంపల్లి. ఒక నీతివంతుడు, ఒక నిజాయితీ పరుడు. ఆయన ముఖం మీరు దగ్గర నుంచి చూడండి, ఏడుకొండ వెంకటేశ్వర స్వామి చూసినట్టు అనిపిస్తుంది. ఆయన ముక్కు చూడండి, పొద్దు నేను అబ్జర్వ్ చేసిన, ఆయన వెనక నడుస్తుంటే వెంకటేశ్వర స్వామి బాడీ ఆయనది. ఆయన అన్నం పెట్టే తీరు గాని, ఆయన మాట్లాడే తీరు గాని, ఆయనకున్న రోషం గాని, ఆయనకున్న పొగరు గాని, ఆయనకున్న మడం తిప్పని తత్వం గాని ఛాలెంజ్ చేసిండు. కొడుకా సిద్దిపేట వస్తాను, నేను అంత చూస్తాను, అదే చేసిండు. కదా ఆయన అంతే, లోకం నుంచి మాట మాట్లాడు, బయటకు మాట వస్తే ఆయనకి ఇవ్వడు. మాట వచ్చింది, నీ అంత వస్తాను మొదలు పెట్టింది. కదా ఈ రోజు యుద్ధం స్టార్ట్ చేసిండు. యుద్ధం ఎప్పుడుగా వెళ్తుందో నాకు తెలియదు, కానీ ప్రత్యర్థుల్ని పొడి చేస్తాడు. అది ఆయన నైజం, ఆయన స్టైలు. ఈ రోజు గతంలో మెదక్ జిల్లాలో సింహ స్వప్నంగా, మెదక్ జిల్లా గుండెల్లో ప్రజలకు పెళ్లిదిరా, అందరికి అన్నరా, ఎవరికి అర్ధరాత్రి ఫోన్ చేసినా నేనున్నా అని పరిగెత్తుకుంటే మైనంపల్లి అన్నారు. ఈ రోజు సిద్దిపేట ప్రజలందరూ అక్కును చేర్చుకొని, అన్నా మాకు నువ్వే దిక్కన్నా, నువ్వు మాకు పెద్దమ్మ అన్నా, నీవే మాకు అన్ని చేయాలన్నా ఒక్క మాట ఆయనకు చెప్తే నేనున్నా అని పరిగెత్తుకుంటా వస్తున్నారు. 2000 కారుతో ఒక ర్యాలీ తీసుకొని సిద్దిపేట వచ్చిందంటే ఆయన సిద్దిపేట మీద ఆయనకున్న ప్రేమేంటో, ఆయనకున్న కసేంటో, ఆయనకున్న తపనేంటో, ఆయన ఎంత నిజాయితీ పడిందో చెప్తున్నా. అన్నా నేను ఇంటికి పోతే చిన్న పాప ఒకరోజు బయటకు పోతున్నాం ఇద్దరు కలిసి, నిన్ననే మొన్న ఒక వారం ముందట ఒక పాప వచ్చింది. అంకుల్ మా నాన్నకి ఏదో ట్రాన్స్ఫర్ ఏదో జాబ్ ఏదో అడిగింది, నేను కారు పక్కన కూర్చున్నా, ఆపిండు. ఆగిపెట్టా అని ఆ ఆఫీసర్ ఫోన్ చేసి, సార్ చిన్న పాపకు జాబ్ ఇవ్వండి అని ఆ పిల్లతో ఆయనతో మాట్లాడిచి ఈ అసిస్టెంట్కి పిలిచి, అరే పాప లోపల తీసుకుని బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి కూల్ డ్రింక్ ఇచ్చి పంపిండు. నేను బయటకు వచ్చిండు. నేను అనుకున్నా, అరే మైనంపల్లి అంటే దేవుడు గుడికి కాదురా, ఈయన గుడికి రావాలా రోజు అనుకున్నా. దేవుడు నేను ఈ రోజు మైనంపల్లిలో చాలా మంది అరే అమ్మాయి పెద్ద పొగరబోతురా, పెద్ద రౌడీలా ఉంటాడు రాజు, రకరకాల స్టోరీ లేదు. ఆయన చూసినాక తిరుపతి ఏడుకొండ స్వామి దగ్గరికి వెళ్ళి అనిపించిన ఇంట్లో పోతే నాకు చెప్తున్నా, ఒక దేవుడు ఆయన ఇల్లు, ఆయన శ్రీరామచంద్రుడు అయినా ఆయన్ని కాపాడుకోండి, మీ అందరి నిజాయితీ అయిన పరిపాలన చేసుకోండి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రియల్ హీరో ఒక రేవంత్ రెడ్డి తర్వాత, రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి పరిపాలనలో, ఆయన అడుగుబాటల్లో పొగరున్న మనిషి, పొరపాటును కూడా తప్పు చేయడు. ఎవడైనా ముక్కు సూటున్నాడు ఎప్పుడు తప్పు చేయడు, నవ్వుతూ ఉంటారు చూడండి. వాళ్ళు వేస్తారు తెప్ప, మీరు అన్న బాగున్నది ఏం కావాలి అట్లానా అక్క చేయండి అక్క, ఆడే కత్తితో పొడిచేది. స్టేట్ ఫార్వర్డ్ గా మాట్లాడే దమ్మున్న నాయకుడు మైనంపల్లి నన్ను కాపాడుకోండి. మైనంపల్లి మెదక్ జిల్లా గడ్డలు గడగడలాడిస్తాడు. మెదక్ జిల్లాకి ఏకైక మెదక్ జిల్లా ఈ సిద్దిపేట ఉత్సవాలు సిద్దిపేటలో ప్రత్యేకలు ఉండదు. డైపర్లు కొనుక్కోవాలి, అందరుగా మెడికల్ షాప్ లో డైపర్లు కొనుక్కోవాలి, డైపర్లు పట్టుకొని మీటింగ్ పోవాలి. అది మైనంపల్లి హనుమంతరావు. ఇలాంటి సింహ స్వప్నాన్ని, ఇలాంటి సింహాన్ని, ఇలాంటి టైగర్ ని, జనం చెప్తున్న టైగర్ రాదు, టైగర్ బయటికి రాదు, జనంలోనే ఉంటాడు టైగర్. ఇప్పుడు బయటికి ఎందుకు వస్తుంది టైగర్? ఎప్పుడన్నా ఇంటికి పోతాడు ఆయన. 24 గంటల జనంలో ఉండేవాడు టైగర్. ఈ హనుమంతరావు లాంటి వాడు స్నేహితుడు కావటం, మా అన్న కావటం మనందరూ అదృష్టం చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన హనుమంతన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, మైనంపల్లి నాయకత్వం, మైనంపల్లి నాయకత్వం. పేదల పాలిటి పెళ్లిది, పేదల పాలిటి పెళ్లి. జై మైనంపల్లి అన్న. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ గణేష్ అన్న. తుంపుట నరసన్న మాట్లాడతారు.